ప్రభుత్వానికి ఒకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యంగా బలహీన వర్గాల ఆశీర్వచనంతో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ కు జ్యోతిబా పూలే పేరు పెట్టుకొని ఆనాడు బలహీన వర్గాల నాయకుల ప్రతిపాదన మేరకు ఈరోజు అది ఒక ప్రజాభవన్ గా ప్రజలకు వేదికగా అయినటువంటి సందర్భంలో మన బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేసినటువంటి జ్యోతిబా పూలే గారు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు విద్య ప్రారంభించినటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే గారు 2 విగ్రహాలను కలిపి ఇక్కడ దాదాపు 4 కోట్ల రూపాయలతో హాఫ్ ఎకర్ 2500 స్క్వేర్ యార్డ్స్ లోపల ఈ యొక్క నిర్మాణం పూర్తి అయింది. 11వ తారీఖు నాడు జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా సాయంత్రం 6-7 గంటల ప్రాంతాల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటాను. అందుకు సంబంధించి మనం అందరం కూడా ఒకసారి ఏర్పాట్లు చూడడానికి రావడం జరిగింది.